భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు, పార్టీ అధినేత కేసీఆర్ కూతురు అయిన కవిత అరెస్టు తప్పదా? గత 2-3 నెలలుగా ఏమాత్రం కదలిక లేని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక్కసారిగా సిబిఐ కవితకు 41A నోటీస్ జారీ చేయడం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒకవైపు బీజేపీ తెరాస పొత్తు కుదురుతుందా లేదా అన్న ఊహాగానాల మధ్య సిబిఐ కవితకు 41A నోటీసు జారీ చేసి విచారణకు హాజరు కమ్మని పేర్కొనడం రాష్ట్రమంతా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ 41A నోటీసు జారీ చేసే సమయంలో ఇంతవరకు కేవలం కవితను సాక్షిగానే పరిగణించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్కసారిగా కవితను నిందితురాలుగా పేర్కొంటూ సమన్లు జారీ చేయడం విశేషం. అంటే ఈ మొత్తం కుట్ర వ్యవహారంలో కవిత నిందితురాలని స్పష్టంగా ఈ దర్యాప్తు సంస్థలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. మరి గత 4-5 నెలలుగా ఎటువంటి కదలిక లేని ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు కదలిక వచ్చింది అని మనం నిశితంగా పరిశీలిస్తే, రాజకీయ కోణంలో భారతీయ జనతా పార్టీ స్థానికంగా బీఆర్ఎస్తో తమకు ఎటువంటి సంబంధం లేదు అని స్పష్టంగా ప్రకటించదలుచుకున్నదనే అనిపిస్తోంది. ఈ రాజకీయ కోణం ఇప్పటికే బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ఎంతో పెద్ద నష్టాన్ని కలగజేసింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవితను అరెస్ట్ చేస్తారని జరిగిన లేదా వచ్చిన వార్తలన్నిటినీ పక్కన పెట్టి కవిత సుప్రీంకోర్టు తీర్పు పేరుతో అరెస్టును దాటవేస్తూ వచ్చారు. అరెస్టే కాదు, కనీసం విచారణకు కూడా హాజరు కాకుండా కవిత దాటవేస్తూ వచ్చారు. ఇలా కవితను అరెస్టు చేయకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆగడం వెనుక భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్తో ఉన్నదని, అందుకే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ను కూడా తప్పించారని, ఇలా ఎన్నో ఊహాగానాలు మనకు వినవచ్చాయి. అయితే ఇంకొక వైపు ఈ మొత్తం వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెనుక కేంద్ర దర్యాప్తు సంస్థలు గట్టిగానే పనిచేస్తున్నాయి. ఇప్పటికే కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ వద్ద విచారణకు హాజరు కావాలని 5-6 సార్లు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు కూడా కొత్తగా నోటీస్ జారీ చేసి 26, 28 ఫిబ్రవరి 26, 28 తేదీల్లో హాజరు కమ్మని ఈడీ పేర్కొంది. అంతకుముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ కోర్టులో కేజ్రీవాల్ తమ దర్యాప్తుకు సహకరించడం లేదని, నోటీసులకు స్పందించడం లేదని, విచారణకు హాజరు కావడం లేదని కూడా కేసు వేశాయి. ఈ కేసుకు సంబంధించి కోర్టు స్పందిస్తూ కేజ్రీవాల్ ఎందుకు విచారణకు హాజరు కావట్లేదు, నోటీసులకి స్పందించడం లేదు, వివరణ ఇవ్వాలని చెప్పి కేజ్రీవాల్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే ఈడీ కేజ్రీవాల్ మీద ఒత్తిడి పెంచుతోంది. విచారణకు హాజరు కావాలని చెప్పి అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచుతోంది. ఇంకొక నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్తో పాటు జత అయిన చిదంబరం భార్య నళిని చిదంబరం పిటిషన్ లాంటివి మరికొన్నింటిని సుప్రీంకోర్టు పరిశీలించింది. అయితే ఈ కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మాట్లాడుతూ ప్రతి కేసును విడివిడిగా పరిగణించాలని,
ఆయా కేసుల్లో ఉన్న తీవ్రతను బట్టి వీటిపై చర్చ జరగాలని, వీటిపై నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏ కేసును ఆ కేసును కలిపి కాకుండా విడివిడిగానే విచారించి తీర్పు వెలువరించాలని నిర్ణయించింది. తదనుగుణంగా కవిత యొక్క కేసును, సుప్రీంకోర్టులో ఉన్న కవిత యొక్క కేసును విడదీసి ఈ నెల 28 దాని మీద తీర్పు ఇవ్వనుంది. ఇలా ఒకటి, రాజకీయ కోణంలో బీజేపీ బీఆర్ఎస్ను దూరంగా పెట్టాలని నిర్ణయించుకుందన్న ఊహాగానాలు, రెండవ వైపు కేజ్రీవాల్ను ఖచ్చితంగా చట్ట పరిధిలో తీసుకురావాలి, కేజ్రీవాల్ యొక్క పాత్రను నిర్ధారించాలి అని కేంద్ర దర్యాప్తు సంస్థలు, మరోవైపు సుప్రీంకోర్టు కవిత యొక్క కేసును విడదీసి పక్కన పెట్టి దీనిపై సపరేట్గా నిర్ణయం వెలువరించాలని భావించడం, ఇవన్నీ కలగలిపి ఒక్కసారిగా కవితకు 41A నోటీసులు నిందితురాలుగా పేర్కొంటూ జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక కోణం కూడా మనం పరిశీలించాల్సింది ఏముందంటే, ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇదే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసిన పలువురు ఆప్ మంత్రుల యొక్క బెయిల్ పిటిషన్పై విచారణ జరుపుతూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఈ మొత్తం లిక్కర్ గేట్ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారు ఆప్ పార్టీ యొక్క అధినేత కేజ్రీవాల్ కాదా? మరి కేజ్రీవాల్ దగ్గరకు మీరెందుకు వెళ్ళడం లేదు విచారణకు అని సుప్రీంకోర్టు తన దగ్గర ఉన్న లేదా తనకు అందించిన సాక్ష్యాధారాలను పరిశీలించి పదే సిబిఐని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ప్రశ్నించడం ప్రారంభించింది. ఎందుకంటే ఈ ఆప్ మంత్రులు ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయ్యారో, మనీష్ సిసోడియా లేదా సంజయ్ సింగ్లు ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తడుతున్నారు తమకు బెయిల్ అందించమని. ఇలా బెయిల్ కోసం పిటిషన్ వేసిన ప్రతి సందర్భంలోనూ సుప్రీంకోర్టు తమ వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ, అంటే తమకు ఈడీ, సిబిఐ సమర్పించిన ఆధారాలన్నింటినీ నేపథ్యంగా తీసుకుని కేజ్రీవాల్ దాకా మీరు ఎందుకు వెళ్ళడం లేదు, ఎందుకు, దీనికి గల కారణాలు చెప్పమని ఈ దర్యాప్తు సంస్థలను కోరుతుంటే, ఈ దర్యాప్తు సంస్థలు కేజ్రీవాల్ లాంటి వాళ్ళు తమకు విచారణకు సహకరించడం లేదని చెప్పడం, దాన్నే ఆధారంగా తీసుకుని దాన్నే కారణంగా చూపిస్తూ ఈ మంత్రులకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని, సుప్రీంకోర్టులో జరుగుతున్న వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే సుప్రీంకోర్టు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల మీద ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని ఒత్తిడి పెంచుతోంది. ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలను సుప్రీంకోర్టు ప్రశ్నిస్తోంది, మీరేం చేస్తున్నారు? ఎందుకంటే నిధులు ఖచ్చితంగా ఆప్ అధినేతకు లేదా ఆప్ పార్టీకి అంతిమంగా లబ్ధి చేకూర్చాయనే ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆధారాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ మీరు కేజ్రీవాల్ని ఎందుకు విచారణ చేయడం లేదు? ఆ అంతిమ లబ్ధి పొందిన వ్యక్తిని మీరెందుకు అరెస్ట్ చేయడం లేదు? మీరు ఆ వ్యక్తి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు గట్టిగానే ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ మొత్తం వ్యవహారానికి అంతిమ లబ్ధిదారు కేజ్రీవాల్ అయితే, ఈ వ్యవహారానికి సంబంధించిన వ్యూహాన్ని రచించిన వ్యక్తి కల్వకుంట్ల కవిత. ఎందుకంటే కేజ్రీవాల్కు నువ్వు ఇలా చేస్తే నీకు డబ్బులు వస్తాయి, అందుకు కావాల్సిన వ్యవస్థ, మనుషులు, సంస్థల్ని నేను సమకూరుస్తాను, వీళ్ళందరినీ ఒక చోటకు చేర్చి నువ్వు వీళ్ళకి ఈ రకంగా కాంట్రాక్టులు ఇస్తే దాని ద్వారా నీకు ఇంత నిధులు వస్తాయి అని అంటే సుమారు 100 కోట్ల రూపాయల వరకు లేదా 150 కోట్ల వరకు ఇప్పటికే ఆ పార్టీకి అందినట్లు మనకు వస్తున్న పలు వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సో ఈ మొత్తం వ్యవహారాన్ని వ్యూహరచన చేసి అమలు చేసిన వ్యక్తి కవిత. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐల వద్ద దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికే కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆమెకు పిఏగా పనిచేసిన వ్యక్తి అప్రూవర్గా మారడం, అదే సందర్భంలో మాగుంట రాఘవరెడ్డి ఎవరైతే ఈ మొత్తం సిండికేట్లో
కీలక పాత్ర పోషించిన కంపెనీ యొక్క అధినేత ఉన్నారో ఆయన అప్రూవర్గా మారడం, అదే సందర్భంలో జగన్కు చాలా దగ్గర వ్యక్తి అయిన అరవిందో శరత్చంద్రారెడ్డి కూడా అప్రూవర్గా మారడం, వీళ్ళందరూ ఈ మొత్తం వ్యవహారం యొక్క వ్యూహ రచన ఎవరు చేశారు, వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళు ఎటువంటి పాత్ర నిర్వహించారు, ఆ పాత్రధారి ఎవరు అన్న విషయాన్ని స్పష్టంగా ఆధారాలతో సహా ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలకు అందజేశారు. ఇదే ఆధారాల్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టులో కూడా అందజేసింది. సో ఇట్లా అన్ని రకాలుగా పరిశీలించినప్పుడు చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో రాజకీయంగా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టు దగ్గర స్పష్టమైన ఆధారాలను దర్యాప్తు సంస్థలు సమర్పించాయి. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాల చేత కొంతకాలంగా ఈ వ్యవహారాన్ని సాగదీస్తుండగా దానిని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించడం, దర్యాప్తు సంస్థల్ని మీరెందుకు సాగదీస్తున్నారు, మీ వెనకాల ఏమైనా రాజకీయ ఒత్తిడి ఉందా అని ప్రశ్నించడం ప్రారంభించడం తర్వాత ఇక తప్పనిసరి అయి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితకు సమన్లు జారీ చేయాల్సి వచ్చింది. సో ఈ సమన్లు 41A కింద ఇచ్చిన ఈ సమన్లను కవిత ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్న విషయం. ఒకవైపు కేజ్రీవాల్కు కూడా ఇదే తేదీల్లో ఈ సమన్లు అందాయి, అదే సందర్భంలో కవితకు కూడా అదే తేదీల్లో ఈ సమన్లు అందాయి. వీళ్ళిద్దరి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, లేదా వీళ్ళిద్దరి విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేయబోతున్నాయి అనేది ఒక 2-3 రోజుల తేడాలో తేలిపోనుంది. ఏది ఏమైనప్పటికీ ఈ లిక్కర్ గేట్ కేసు ఒక కొలిక్కి వస్తోంది అని చెప్పడంలో ఏమాత్రం అనుమానం పడాల్సిన అవసరం లేదు. రాబోయే వారంలో కొన్ని కీలక పరిణామాలు ఈ కేసులో సంభవించే అవకాశాలు ఉన్నాయి. అందరూ ఊహిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఇంకోవైపు ఈ మొత్తం వ్యవహారాన్ని రచించిన కల్వకుంట్ల కవిత అరెస్టు కాబోతున్నారా అన్న స్పష్టమైన ఊహాగానాలు అందుతూ ఉన్నాయి. సో ఏం జరుగుతోందో, జరగబోతోందో వేచి చూద్దాం.